బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇవాళ సభలో 3 కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. ఇందులో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ బిల్లుల అంశంపై సభలో ఉన్న సభ్యులందరికీ మాట్లాడేందుకు సమాన అవకాశం కల్పిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 3 బిల్లులపై రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ నిర్వహించున్నట్లుగా ఆయన ప్రకటించారు. అయితే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే క్రమంలో లోక్సభలో ఆందోళన చోటు చేసుకుంది. ఓటింగ్ ఫలితాల్లో బిల్లు స్వీకరణకు అనుకూలంగా 207 ఓట్లు రాగా వ్యతిరేకంగా 126 ఓట్లు నమోదయ్యాయి. మెజార్టీ సభ్యులు మద్దతు లభించడంతో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు సభ ముందుకు వచ్చింది. माननीय सदस्यगण, इन तीनों विधेयकों पर कल 4 बजे 17 तारीख को 4 बजे मतदान होगा. उसके पहले आज आपको लंबी चर्चा करनी पड़ेगी और 15-18 घंटे जितना घंटा चाहेंगे आपको चर्चा का पर्याप्त अवसर देंगे. कमी नहीं रहेगी समय के पास, सबको समय देंगे. अभी तक माननीय सदस्य 3 घंटे में भी आप एक पार्टी के सदस्य हो और आपका समय 1 मिनट बैठता है. हर व्यक्ति ने हर विधेयक पर 6-6, 7-7 घंटे बोले हैं. ऐसा नहीं बोल सकते आप. कौन से विधेयक पर? हर विधेयक पे मैंने सबको पर्याप्त समय दिया है सदन के अंदर. हर विधेयक पर 370 जब पारित हुआ था विधेयक का, जब गृह मंत्री ने आग्रह किया कि जितना समय देना दें, इस विधेयक पर भी सरकार और आपका मत भी यही है कि जितना देर चर्चा करना चाहें करें. ये महत्वपूर्ण विधेयक है, विधेयक महत्वपूर्ण संविधान संशोधन है, इसलिए व्यापक डिटेल चर्चा होनी चाहिए और इस पर 4 बजे मतदान होगा ताकि सबको जानकारी रहे. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభలో ఈరోజు 3 కీలక నేతలు అడుగుపెట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో పాటుగా కాంగ్రెస్ సీనియర్ నేతలు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీలు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ నుంచి భారీగా నేతలు తరలివచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ వేడుకను సాక్షిగా నిలిచారు. అటు బీజేపీ తరపున నితిన్ నబీన్ ప్రమాణానికి ఆ పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. Do swear in the name of God that I will bear faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter.
వైద్యం కోసం వెళితే ప్రాణాలు పోయిన ఘటన ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో చోటు చేసుకుంది. గుండెలో స్వల్ప నొప్పితో ఆసుపత్రికి వచ్చిన ఓ లెక్చరర్ ఆపరేషన్ తర్వాత శవమై తిరిగి రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. సీనియర్ డాక్టర్లు బదులు జూనియర్ డాక్టర్లతో ఆపరేషన్ చేయించడం వల్లే ఈ అనర్థం జరిగిందని బాధితుడు బంధువులు ఆరోపిస్తున్నారు. లక్షల రూపాయలు వసూలు చేసి ప్రాణాలు తీశారంటూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. కాలేజీలో చిన్న ఉద్యోగం చేసుకునే ఒక చిరుద్యోగి అండి. ఆయనది వచ్చేసి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బలపాల. ఊర్లో సొంత ఆస్తులు లేవు, ఏమీ లేవు. ఎటువంటి ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, చిన్న చిరుద్యోగి. గుండెలో చిన్న నొప్పి వస్తుందని హాస్పిటల్కి వస్తే, నీకు వాల్వ్ లేదు, ఒక వాల్వ్ మూసుకుపోయింది, నీకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలనేసి 8 లక్షల రూపాయల డబ్బులు గుంజుకొని, సో ఆపరేషన్ సరిగా చేయకుండా ఇన్ఎక్స్పీరియన్స్, అనుభవం లేని డాక్టర్లు, ఎటువంటి వైద్య వృత్తికే పనికిరాని డాక్టర్ల చేత వైద్యం చేయించి ఆ అబ్బాయి ప్రాణానికి, ఈరోజు అబ్బాయి నిన్న ప్రాణం పోయిందండి. డాక్టర్ల నిర్లక్ష్యమే, కామినేని హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లనే ఆ అబ్బాయి ప్రాణం అనేది పోయిందండి. అబ్బాయికి చిన్న పిల్లలండి, 5 సంవత్సరాల 6 సంవత్సరాల పిల్లలే. వెనకాల ఎటువంటి ఆధారం లేనటువంటి కుటుంబము, తల్లి లేదు ఆ అబ్బాయికి, తల్లి కూడా చిన్నప్పుడే చనిపోయింది. అలాంటి చిన్న వ్యక్తిని, 38 సంవత్సరాల ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిని వీళ్ళ నిర్లక్ష్యం చేత నిన్న ఆ అబ్బాయికి చనిపోవడం జరిగిందండి. ఇది పూర్తిగా వీళ్ళ వైద్యం నిర్లక్ష్యం వల్లనే జరిగింది. మైక్రో ఫైనాన్స్ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ గాయని మంగ్లీ మరో వీడియో విడుదల చేసింది. మైక్రో ఫైనాన్స్ అన్న పదమే తనకు తెలియదని చెప్పింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ వీడియోలో తెలియజేస్తుంది. తనపై ఇంత పెద్ద అభియోగం రావడం దిగ్భ్రాంతికి గురిచేస్తుందని పేర్కొంది మంగ్లీ. దర్యాప్తు బృందాలకు పూర్తిగా సహకరిస్తానంటూ చెప్పుకొచ్చింది. తన తమ్ముడు శివ పేరు కూడా ఈ వివాదంలో లాగడం ఎంతో బాధాకరమని మంగ్లీ పేర్కొన్నారు. చీటింగ్ వ్యవహారంలో తన పేరును వాడుతున్నారని తెలిసిన వెంటనే మధుపై ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. మీడియా మిత్రులకు, తెలుగు ప్రజలకు మీ మంగ్లీగా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. చట్టం ఎవరికి చుట్టం కాదు, తప్పు ఎవరు చేసినా శిక్షార్హులే. ఈ మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు.
అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశాను అనే అభియోగాలు నాపై రావడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్ళీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అబద్ధాన్ని అబద్ధమని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్ కు, రిమోట్ కు నా మొర చెప్పుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు, దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు, చేయదు కూడా. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. మధునాయక్ ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో భాగంగా నన్ను, నా తమ్ముడు శివాను కలిసిన మాట వాస్తవమే. కానీ అతను చేసే వ్యాపార వ్యవహారాలు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సమాచారంపై నాకు ఎలాంటి అవగాహన లేదు. ఈ కేసు విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే నేనే స్వయంగా వెళ్లి అడ్వకేట్ సుబ్బారావుతో పాటు రమావత్ మధుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన. తప్పు చేసిన రమావత్ మధు అండ్ గ్యాంగ్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. బాధితులకు న్యాయం చేయాల్సిందే. ఈ కేసులో మోసగాళ్లను, బాధితుల అంశాలను పక్కన పెట్టి నాపై, నా కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు వ్యక్తులు కావాలని హేమకాంత్ రెడ్డి, సుబ్బు అడ్వకేటు, మధు నాయక్ ఈ కేసులో మోసగాళ్లను, బాధితుల అంశాలను పక్కన పెట్టి నాపై, నా కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు వ్యక్తులు కావాలని ఈ వివాదంలోకి నన్ను లాగుతున్నారు. నిజానికి ఈ మైక్రో ఫైనాన్స్ అనే వ్యవహారంలో నష్టపోయింది బాధితులతో పాటు నేను కూడా ఒక బాధితురాలనే. వాళ్ళు అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు, నేను పేరుని నష్టపోయాను. ఈ వివాదం తెరపైకి వచ్చినప్పటి నుండి ప్రతి క్షణం నా కుటుంబ సభ్యులు, నేను చేయని తప్పుకు బద్నామయ్యి మానసిక క్షోభకు గురి అవుతున్నాం. తెలంగాణ విద్యుత్ అర్జుజన్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె మోగించారు. గత 9 రోజులుగా విధులను బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో జరిగిన ధర్నాలో 10 యూనియన్లతో కూడిన TVAJAC ఆధ్వర్యంలో సిబ్బంది భారీ ఎత్తున నినాదాలు చేశారు. అర్జుజన్ల ఉద్యోగ కన్వర్షన్, సర్వీస్ రూల్స్ అమలు, పీస్ రేట్ కార్మికులు కనీస వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. 2016 కంటే ముందు నుంచి పనిచేస్తున్న వారిని ఆర్టిజన్లుగా గుర్తించాలని, 2026 PRCని తక్షణమే అమలు చేయాలని వారు కోరుతున్నారు. ఖచ్చితంగా మీ డిమాండ్లు కూడా అధికారులే కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవడున్నాడో, మంత్రి ఎవరు మీకు ఎవడే మంత్రి ఉన్నాడో, ఇక్కడ ఉన్నాడో, ఉంటాడో లేదో తెలంగాణలో, బయట తిరుగుతాడో వదలదు. ఒక విషయాన్ని చెప్తా, కేసీఆర్ గారు నువ్వు అంటే ఫామ్ హౌస్ ఉంటుంది, ఫామ్ హౌస్ ఉంటుంది అంటే ఫామ్ హౌస్ ఏడున్నా తెలంగాణలో ఉన్నది. ఆయన 7 ఆడికెళ్ళి పనిచేస్తుండే. రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి 70 సార్లు పోయింది, అమెరికాకి 4-5 సార్లు పోయాయి. ఈ 2.5 సంవత్సరాలు ఆయన తెలంగాణ బయటే ఉన్నాడు. ఎవరి సంవత్సరం? ఆ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసినాం. ఆ రోజు తెలంగాణ ఏమిటి, మన ఉద్యోగాలు మనకే కావాలని ప్రెసిడెన్షియల్ గెజెట్ చేసి 95% 2 తెలుగు రాష్ట్రాలను దశాబ్దాల పాటు పాలించిన హిందూ రాజుల ఘన చరిత్రను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని మాజీ పురావస్తు అధికారి కావూరి శ్రీనివాస్ పరిశోధకుడు విష్ణుమోహన్ అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో వారు చారిత్రాత్మక ఆధారాలను ప్రదర్శించారు. కపిలేంద్ర, గజపతిరాజు వంటి వీరుల శ్రీకాకుళం, వరంగల్ కేంద్రాలుగా పాలన సాగించారని శాసనాలు చెబుతున్నాయని వివరించారు. దక్షిణ భారతదేశంలో అనేక మంది హిందూ రాజుల చరిత్ర మరుగున పడిపోయిందని, బాదామి, వేములవాడ, చాళుక్యులతో ఒడియా రాజులకు ఉన్న అనుబంధాన్ని వెలుగులోకి తేవాలని వారు కోరారు. తెలుగు రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్ర సంస్కృతికి, వైభవంకి పునర్జీవనం ఇచ్చారు. ఎందుకంటే ఆ టైంలో ఉన్న తురుస్కల దండయాత్ర చేసి ఈ ఇతర రాష్ట్రాలకి చాలా నాశనం చేశారు. అది మళ్ళీ పునరుద్ధరించి సనాతన ధర్మకి కాపాడడానికి, పోషించడానికి చాలా అభివృద్ధి చేశారు. ఇప్పుడు వాళ్ళ హిస్టరీ గురించి మన దగ్గర పూర్తిగా క్రానాలజికల్లీ ఆర్డర్లో ఏదైనా పుస్తకం లేదు. అది మన పాఠ్యాంశాల్లో వస్తే
చాలా ఉపయోగపడుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సనాతన ధర్మకి పాలించిన హిందూ రాజ్యం, రాజా అంటే హిందూ పరిపాలన కోసం మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లభ్యమవుతుంది. అందాలి వాళ్ళ యొక్క చరిత్ర. అట్లా ఈ ఒడియ రాజుల చరిత్రని పాఠ్యాంశాలుగా పెట్టి వారు చేసినటువంటి దాన శాసనాలు కానీ 125 శాసనాలు ఉన్నట్టుగా మన చరిత్ర చెబుతుంది. 86 శాసనాలు మాత్రం ఉన్నాయి. తెలంగాణలో మనకి వరంగల్ దగ్గర ఉన్నటువంటి శాసనం కూడా మనకు చెప్పబడింది. ఇంకా వెలికి తీస్తున్నాం. ఆ వెలికి తీయడంలో ఈ యొక్క ప్రభుత్వాల యొక్క ఉండాలి. ఎందుకంటే మా కవులని వంశీకులని ప్రభుత్వాలు ఆదరిస్తున్నాయి, ఛానల్ వాళ్ళు ఆదరిస్తున్నారు. అట్లాగే పాఠ్యాంశాలుగా ఉంటే ప్రజలకు ఉపయోగపడతాయి. అది రాజాభివృద్ధి. ఎందుకంటే రాజ్యం చేసిన వాళ్ళే రాజులు, రాజ్యాన్ని పరికల్పి చేసిన వాళ్ళే రాజులు, యుద్ధంలో చనిపోయిన వాళ్ళే. తెలంగాణలో విద్యుత్ ఆర్టిజనర్స్ కార్మికుల నిరసన కాలం మరింత ఉధృతమవుతుంది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ వారు చేస్తున్న సమ్మె నేటికి 9వ రోజుకు చేరుకుంది. కోకటిపల్లి పరిధిలోని వందలాది మంది కార్మికులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి, విద్యుత్ సంస్థ యాజమాన్యానికి వ్యతిరేకంగా తమ నిరసనను తెలుపుతున్నారు. తమ సమస్యలు తీరే వరకు వెనక్కి తగ్గేదే లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఏపీఎస్సీ రూల్స్ అప్లై చేయాలి. మాకు ఆల్రెడీ మేము జీవో చేయబట్టి 30 సంవత్సరాలు దాటిపోయింది. ఇవాళ రేపు ఆల్రెడీ రిటైర్మెంట్ దిగి వచ్చారు, అయినా ఇంతవరకు మాకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మేము వారు సమ్మెలు చేస్తా ఉన్నాము. మాకు ఏదని చెప్పంటే మాకు ఏదో ఒకటి చేసేసి మాకు క్లోజ్ చేస్తారు. ఈసారి మేమేం చేస్తాము, మేమేం చెప్పంటే మా జేఏసీ పిలుపు మేరకు మేము సమ్మె స్టార్ట్ చేసి 9 రోజులు అవుతుంది. ఇప్పుడు దాకా మాకు యాజమాన్యం కానీ, ఇప్పుడు మాకు గవర్నమెంట్ కానీ ఇప్పుడు దాకా మాకు పిలిచింది లేదు. మాకు రేపు 17వ తారీఖు లేబర్ కమిషన్ దగ్గర మీటింగ్ ఉన్నది. ఆ లేబర్ కమిషన్ వచ్చే మీటింగ్ ప్రకారం మాకు రేపు పొద్దున న్యాయం పరంగా మాకు వచ్చే డిమాండ్ మాకు వస్తే మేము ఈ సమ్మె అనేది మేము ఆలోచన చేసి దాన్ని విరమిస్తాము. లేదని లెక్క అయితే మేము దీన్ని ఇంకా ఉద్ధృతం చేసి మేము ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నడుస్తుంది. ఇంకా దీన్ని ఉద్ధృతం చేసి మేము ఏం చేయాలో తర్వాత చేస్తాము. మాకేందని చెప్పండి, మాకు ఏందని చెప్పంటే మాకు లైఫ్ సెక్యూరిటీ లేదు. మాకు పొద్దున్న లేచిన సాయంకాలం దాకా మేము చేసే ఫీల్డ్ వరకు మాకు రేపు పొద్దున ఇంటికి వెళ్ళేదాకా మా ప్రాణం మీద మాకు ఏమవుతుందో మాకు తెలుస్తలేదు. కాబట్టి మేము గవర్నమెంట్ అడిగేది ఒకటే, మేము సంవత్సరం పని చేస్తున్నాం కాబట్టి మాకు న్యాయమైన డిమాండ్ మాకు తీర్చమని అడిగాము. దానికి గవర్నమెంట్ ఆలోచన చేసి, మా యాజమాన్యం ఆలోచన చేసి మాకు న్యాయంగా మాకు. తెలంగాణలో కులగణన సర్వే ముదిరాజు సామాజిక వర్గంలో హర్షాతిరేకాలు నింపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 26 లక్షల జనాభాతో ముదిరాజులు అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడి కావడంతో పాటు వారిని బీసీఈ నుండి బీసీఏ వర్గానికి మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో తెలంగాణ ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర ముదిరాజ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ముదిరాజ్ భవనానికి స్థలం కేటాయించడం, సామాజిక గుర్తింపు ఇవ్వడంపై ముదిరాజ్ సంఘ నేతలు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని మేము ఆశీర్వదించున్నాం. ముదిరాజ్, జై జై ముదిరాజ్. ఈరోజు కోకపేట మన ముదిరాజ్ భవనానికి కేటాయించిన స్థలంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం కులగణన చేసిన తర్వాత మాకు ముదిరాజుల జాతి అధికంగా ఉందని, బీసీలలో 26 లక్షల జనాభా కలిగి ఉన్నదని చెప్పడంతో అది సీఎం గారికి, అట్లే రాహుల్ గాంధీకి, జ్యోతిరావు పూలేకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము ఏ పార్టీ అయినా మాకు సహకరిస్తే మేము అందరికీ సహకరిస్తాం. మేము క్లియర్గా వాస్తవంగా కూడా మేము చెప్తున్నాం. గతంలో కూడా మాకు బీసీ డి నుంచి ఏకు కాంగ్రెస్ ప్రభుత్వమే సీఎం మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2019లో జీవో ఎంఎస్ నంబర్ 15 దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంతమంది కమ్యూనిటీలకు నష్టమవుతుందనే ఉద్దేశంతో కోరుకోవడం వల్ల జనాభా లెక్కల సర్వే ప్రకారం చేయమని చెప్తే అప్పటి నుంచి పెండింగ్ లో ఉన్నది. మళ్ళా రేవంత్ రెడ్డి అన్న సీఎం అయిన తర్వాత కులగణన చేసి క్లియర్ గా ఈ రోజు రాత్రి అధికారికంగా ప్రకటించడం జరిగింది. డి నుంచి ఏ కూడా సాధించగలుగుతాం. కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిఠాపురం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సేవలు అందుతున్న తీరును పరిశీలించేందుకు సామాజిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాల, సచివాలయాన్ని ఆయన సందర్శించారు. ముందుగా శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం పిఠాపురం ఆసుపత్రిలో
రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పర్యటనలో భాగంగా మోహన్ నగర్ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అయితే ప్రక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అందుబాటులో లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సదరు ఉపాధ్యాయునికి వెంటనే షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వాహనంగా పిఠాపురం సిహెచ్సి విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఏ విధంగా వైద్య సేవలు డాక్టర్స్ అందిస్తున్నారని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అక్కడ వచ్చేసినటువంటి పేషెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీసెస్. అక్కడ ప్రెసెంట్ ఇస్తున్న సర్వీసెస్ గురించి, సేవల గురించి వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న కొత్త కన్స్ట్రక్షన్ మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. త్వరలో పూర్తి చేయమని ఎంఎస్ఐడిసి ఇంజనీర్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మనం ఏడుకాల్వ హ్యాబిటేషన్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న అంగన్వాడీ, అదేవిధంగా ప్రైమరీ స్కూల్ మరియు సచివాలయం పర్యవేక్షణలో భాగంగా విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసినప్పుడు అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలతో మాట్లాడి, అదేవిధంగా అంగన్వాడీ సిబ్బందితో మాట్లాడి వాళ్ళకు పౌష్టికాహారం సక్రమంగా ఇవ్వాలని, అదేవిధంగా జస్ట్ కేవలం ఆటలతో కాకుండా పాటలు కూడా పిల్లలకి చెప్పాలి. వాళ్ళు స్కూల్ వెళ్ళే సమయానికి వాళ్ళకు బేసిక్స్ ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, గణితం కానీ వాళ్ళు నేర్పించాలని చెప్పడం జరిగింది. దెన్ సచివాలయం విజిట్ చేసి సచివాలయంలో ఉన్న సిబ్బందితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలు ప్రధానంగా దశాబ్ద కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న తాడి గ్రామ తరలింపు సమస్యపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సానుకూలంగా స్పందించారు. అనకాపల్లి జిల్లా పెదముసివాడ పంచాయతీ పరిధిలో తరలింపు కోసం కేటాయించిన స్థలాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరవాడ మండలం తాడి గ్రామ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. అవసరమైతే కొండ ప్రాంతాన్ని చదును చేసి అర్హులైన వారందరికీ ఒకే చోట వసతులు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా ఎలక్షన్లో తాడి తరలింపు అనేది మెయిన్ ఎజెండాగా పెట్టుకోవటం, ఆ తర్వాత అది పరిస్థితులు అనుకూలించగా లేకపోతే ఆ చిత్తశుద్ధి లేక తెలియదు కానీ నేను 2009 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ షిఫ్టింగ్ అన్ని విధాల గవర్నమెంట్ ఒప్పుకోవటం దగ్గర నుంచి అన్ని పరిష్కారాలు అయ్యాయి. కాలక్రమేణా తర్వాత 3 ప్రభుత్వాలు వచ్చాయి. ఇది అప్పటికి ఇప్పటికీ కూడా పరిష్కారాన్ని నోచుకునే సమస్య అయిపోయింది. అలా తాడి సమస్యలు అయితే రోజు రోజుకి పెరిగిపోయాయి. అయితే గత నెలలో అసెంబ్లీ జరుగుతున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీటింగ్ అయింది, జిల్లా మీటింగ్. ఆ మీటింగ్లో మెయిన్ ఎజెండా దీన్నే పెట్టాను నేను. ఎందుకంటే పంచగ్రామాల సమస్య అయితే అడిగేవాళ్ళు ఇంకా 4-5 నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పి నా ఫస్ట్ సమస్య తాడి తరలింపు మీద పెట్టి ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించి దీని మీద ఒక పరిష్కారం కనుగొన్నాం. ఎట్టి పరిస్థితుల్లో హౌస్ హోల్డర్స్ కానీ మేజర్ సన్స్, మేజర్ డాటర్స్ ఎంతమంది ఉంటారు, ఎంత మనం జాగా ఇవ్వాల్సి వస్తుంది, జాగా ఎక్కడ ఉంది అనే దాని మీద పూర్తి డీటెయిల్స్తో డీటెయిల్ రిపోర్ట్తో రమ్మని కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. దాని తద్వారా జరిగిన పరిణామాలు ఏంటి అంటే కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు టీడీపీలో ఎట్టికేలకు సముచిత స్థానం అయితే దక్కింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయన నియమిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడంపై స్థానికులు, నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పిఠాపురం పార్టీ కార్యాలయంలో వర్మ కేక్ కట్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన చంద్రబాబు, లోకేష్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వయసులో కూడా పార్టీని సమర్థవంతంగా నడుపుతున్న అగ్రనేత చంద్రబాబు స్ఫూర్తితో పనిచేస్తానని చెప్పుకొచ్చారు వర్మ. ఈ పార్టీలో సేవ చేయడానికి నాకు ఈ అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత ఎక్కువగా కష్టపడుతూ పార్టీని ఇక్కడే కాకుండా జిల్లాలోనే బలీయంగా నిలబెడతాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా కాకినాడ జిల్లా తయారవుద్దని చెప్పి నేను తెలియజేస్తాను. మరి ఎంచేదంటే ఈ పార్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఒడిదుడుకులు పడి ఈ పార్టీని ప్రతిపక్షంలో కూడా ఆ వయసులో ఆయన కష్టపడుతూ
ఈ పార్టీని పునాదులను గట్టిగా వేసి ముందుకు తీసుకెళ్తాం జరిగింది. ఆయనకు తోడుగా నారా లోకేష్ గారు కూడా మరి ఈరోజు పార్టీ డెవలప్మెంట్ గురించి ఎంతో కష్టపడి అటు కార్యకర్తల సంక్షేమ నిధి కావనండి, యోగాలం పాదయాత్రతో నారా లోకేష్ గారు యోగాలం పాదయాత్రతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం నారా లోకేష్ గారు చేపట్టిన 3000 కిలోమీటర్ల యోగాలం పాదయాత్ర. టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్కు అన్నమయ్య జిల్లా నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాయచోట్ నుండి మండిపల్లి భవన్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశం నిర్వహించారు. లోకేష్ నాయకత్వంలో పార్టీ గ్రామస్థాయి నుండి బలోపేతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలకు లోకేష్ ఒక కొండంత ధైర్యమని, ఆయన రాకతో కేడర్లో నూతన ఉత్సాహం నెలకొందని మంత్రి పేర్కొన్నారు. అలాగే మహిళా బిల్లులకు టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా రేపు పార్టీని ముందుకు తీసుకొని పోతూ అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి కంకణం కట్టుకోవడం మా అందరికి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ యొక్క పదవి వల్ల ఆయనకి ఇంకా బాధ్యత పెరిగిందని ఆశిస్తున్నాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ సైనికులందరూ ఆయన వెంటుంటారు. రేపు రాబోయే కాలంలో 3వ తరం నాయకుడు లోకేష్ గారు. ఆ రోజు ఎన్టీఆర్ గారు పేదల కోసం పనిచేస్తే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం అలాగే రాష్ట్ర భవిత కోసం పనిచేస్తున్నారు. రేపు రాబోయే కాలంలో లోకేష్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రం మన బిడ్డల భవిష్యత్తును ముందుకు తీసుకొని పోయేదానికి కూడా ఒక దిక్సూచిగా ఉంటారని ఆకాంక్షిస్తున్నా. అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా లోకేష్ గారి సారథ్యంలో పనిచేస్తుంది. రేపు రాబోయే 2029 ఎన్నికల్లో కూడా కూటమి యొక్క విజయానికి ఆయన యొక్క ముఖ్య భూమిక పోషిస్తారు. ఆయన యొక్క సలహాలు సూచనలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నికల్లో మరొకసారి విజయదంగా మోగించేదానికి కూడా మేమందరం ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నా. అలాగే రేపు రాబోయే 3 సంవత్సరాల్లో కూడా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమమే కాకుండా ఇంకా రేపు 3 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్ర